మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల రాశి ఫలితాలు. మార్చి నెలలో మకర రాశి వారి జీవితం ఎలా ఉండబోతుందో, వీరికి ఈ నెల కలిగే కష్ట సుఖాల గురించి, శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ మకర రాశి వారు ఈ నెల మంచి మంచి లాభాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోలోకి వస్తే, మకర రాశి రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇతరులు మోసం చేసినంత వరకు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన రాదు. వీరికి ప్రీతి ఎక్కువ. బంధువర్గం వారికి చాలా విలువను ఇస్తారు. వీరిలో ఉన్న లోపం ఏమిటి అంటే, పక్కవారి మాటలను విని వాస్తవాలు తెలుసుకోకుండా త్వరగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇది విమర్శకులకు దారితీస్తుంది. ఈ లోపం వల్ల ఆత్మీయులను కోల్పోతారు. కానీ మకర రాశికి చెందిన వ్యక్తులు తమ లోపం తెలుసుకున్న తర్వాత ఆ తప్పును అంగీకరిస్తారు. చేసిన పొరపాట్లను మళ్ళీ చేయరు. మార్చి నెలలో మకర రాశి వారు చాలా విషయాలలో విజయం సాధిస్తారు. కానీ ఒక లోపం వల్ల సర్వం కోల్పోతారు. చేతిదాకా వచ్చిన అవకాశాలను చేజార విడుచుకుంటారు. మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తులకు నమ్మక ద్రోహం చేసిన వారుగా మిగులుతారు. ఈ ఒక్క లోపం వల్ల అందరి దృష్టిలో మీరొక విలన్గా ముద్ర వేయబడతారు. మరి ఆ లోపం ఏమిటో తెలుసుకునే ముందు మీకు ఈ నెల అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఏమిటో కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ మార్చి నెల అనుకూలంగానే ఉంది. అన్ని రంగాల వారికి రాణింపు ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు చేసి అభివృద్ధిలోనికి వస్తారు. ఈ నెల మకర రాశి వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో గత నెల కంటే ఈ నెల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది అని సూచన. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. లోన్స్ లభిస్తాయి. ఏ పనికైనా లోన్స్ అప్లై చేస్తే లోన్స్ లభిస్తాయి. ఏదో ఒక రూపంలో డబ్బు లభిస్తుంది. అవకాశాలకు మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి బంధుమిత్రులను ఆశ్చర్యపరుస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ముందు చూపు ముఖ్యము. ఎవరిని నమ్మి డబ్బును అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా మీకు తెలిసిన వారి పేరు చెప్పి మీ వద్ద డబ్బును పొందాలని కొందరు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త. మధ్య వ్యక్తిగా ఉండే వారికి కూడా డబ్బు ఇవ్వకండి. వారు డబ్బులను పోగొట్టి కానీ దాచేసి కానీ మీరు ఇవ్వలేదు అనే నింద వేస్తారు. ఆస్తుల విషయంలో, డబ్బుల విషయంలో మూడవ వ్యక్తి మాట అస్సలు వినకండి. మోసపోతారు, అలాగే నష్టపోతారు కూడా. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించును. కాబట్టి ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. విద్యార్థులకు ఈ నెల అనుకూలంగానే ఉంది. చదువుకుంటూ జాబ్స్ చేసేవారికి ఈ నెల కొంచెం ఒత్తిడి పెరగవచ్చు. కొంచెం సేపు మెడిటేషన్ వంటివి చేయండి. నిరుద్యోగులకు మరియు కొత్త జాబ్స్ కోసం వెతికే వారికి ఈ నెల బాగానే ఉంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్తో సెలెక్ట్ కూడా అవుతారు. కొన్నిసార్లు మీ సొంత తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. అలాగే ఇతరులకు అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ నెల మకర రాశి వారికి అన్ని విధాలుగా బాగానే ఉంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి లాభాలు కలుగుతాయి. శత్రువులపై ఆధిక్యత కలదు. స్త్రీ సౌఖ్యం కూడా కలదు. స్త్రీల వల్ల కొన్ని విషయాలలో లాభాలు కలుగుతాయి. ఏ స్త్రీ వల్ల అయితే మీకు పెద్దగా ఉపయోగం లేదు అని అనుకుంటున్నారో, ఏ స్త్రీతో అయితే మీకు పని పడదు అని అనుకుంటున్నారో, మళ్ళీ ఆ స్త్రీతోనే మీకు పని పడుతుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోకండి. ఈ మాట మకర రాశికి చెందిన స్త్రీ పురుషులకిద్దరికీ వర్తిస్తుంది. అయితే మకర రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని మరియు మీ నాలుకను అదుపులో ఉంచుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. కొన్ని విషయాలలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు అనవసరంగా కోపం ప్రదర్శిస్తున్నారని మీకు అర్థమవుతుంది. కానీ మీరు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. వద్దు అనుకున్న వ్యక్తులతో గొడవలు పడుతూ ఉంటారు. ఇతరుల గొడవలలో కలగజేసుకుంటూ ఉంటారు. ఇంటి మీదుగా కూడా గొడవలు తెచ్చే అవకాశం ఉంది.
మీ మాట తీరు వల్ల సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు రాజకీయ రంగంలోనికి ప్రవేశించాలని అనుకునేవారు నోరును అదుపులో పెట్టుకోవాలి. ఈ నెల రాజకీయ రంగంలో వారికి కొంచెం గడ్డు కాలంగానే ఉంటుంది. ఏది ఏమైనా కోపాన్ని నోరును అదుపులో ఉంచుకుంటే మంచిది. ఈ నెల మిమ్మల్ని ఇతరులు బాగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా వారితో ఏమీ మాట్లాడకండి. విజయం సాధించిన తర్వాత మీ పవర్ ఏమిటో వారికి తెలుస్తుంది. అలా కాకుండా నోరు జారితే అందరి ముందు లోకువ అయిపోతారు. సమాజం దృష్టిలో మరియు కుటుంబ సభ్యుల దృష్టిలో లోకువైపోతారు. జాగ్రత్త. అలాగే ఇతరులకు ఏ విషయంలో మాట ఇవ్వకండి. మీకు సంబంధం లేని విషయాలలో కలగజేసుకోకండి. ముఖ్యంగా బంధువులకు ఎలాంటి మాట ఇవ్వకండి. ఏ మాట పూర్తి నమ్మకంతో చెప్పకండి. మీరు సహాయం చేస్తారని ఇతరులు మీపై ఆశ పెట్టుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలు కొన్నిసార్లు అనుకూలిస్తే కొన్నిసార్లు అనుకూలించవు. ప్రయాణాలు అనుకూలించినప్పుడు ఆనందపడి అనుకూలించినప్పుడు దిగులు పడకండి. ఏమి జరిగినా మీ మంచికే అని అనుకోండి. సర్దుకుపోండి. బైక్పై కారుపై ప్రయాణాలకు వెళ్ళేవారు కూడా ఈ నెల మీ వాహనాలను సర్వీస్కి ఇవ్వండి. బైక్ రిపేర్ చేయించుకోవటం మంచిది. అలాగే ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించకుండా జాగ్రత్తగా ఉండండి. మీ డ్రైవింగ్కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి. దూర ప్రయాణాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బండి పేపర్సు, హెల్మెట్, సీట్ బెల్ట్ను ధరించండి. ట్రాఫిక్ రూల్స్ను చక్కగా పాటిస్తే వాహన ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. అలాగే జైలు పాలు కాకుండా తప్పించుకోగలుగుతారు. మకర రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా డ్రైవింగ్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ జీవితం బాగుంటుంది. తల్లిదండ్రులతో మంచిగా సమయం గడుపుతారు. మీ కోపం వారి చింతకు కారణం కావచ్చు. కాబట్టి వారి ముందు కోపాన్ని ప్రదర్శించకండి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు చెలరేగుతాయి. వాటిని ఏ విధంగా వదిలేస్తే మంచిది? పిల్లలు చక్కగా మాట వింటారు. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపటం మంచిది. బయట వాతావరణానికి అలవాటు చేసే ప్రయత్నాలు చేయకండి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ నెల అనుకూలంగానే ఉంది. అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దానితో పాటు నోరును కూడా అదుపులో ఉంచుకుంటే సరిపోతుంది. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 7, 11, 18, 20, 27, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 9, 13, 15, 22, 25. అనుకూలమైన తేదీలలో పనులను ప్రారంభించి విజయాలను పొందండి. ఇక ఈ నెల మీకు శుభ ఫలితాలు పొందడానికి గణపతి ఆరాధన చేయాలి. నిత్యం గణపతిని పూజించాలి. నెల వచ్చే బుధవారాలు నియమనిష్టలతో ఉండాలి. మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి. బుధవారం ఖచ్చితంగా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి. అలాగే గరికను సమర్పించండి. ఈ నెల వచ్చే సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని విశేషంగా పూజించండి. ఈ పరిహారాలను పాటిస్తే ఈ నెల మీకంతా శుభం జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.